ట్రంప్ అయితే ఇప్పుడు ఎలాగైనా ట్రంప్ను దెబ్బతీయాలన్న కుట్రలు జరుగుతున్నాయి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ యాక్చువల్గా ఒక ఫైనాన్షియర్, ఆర్థికవేత్త. 2008 నుంచి 2010 వరకు ప్రపంచం ఎదుర్కొన్న ఎకనామిక్ రెసిషన్ని యావత్ ప్రపంచంలో ముందస్తుగా గుర్తించింది ఇద్దరు. వాళ్ళలో ప్రథముడు రాబర్ట్ టి కియోసాకి అయితే అతను 2006 ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం తరపున ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా ఉండేవాడు. అంతేకాకుండా వ్యాపార దిగ్గజాలని సృష్టించే రిచర్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు కూడా. ఇక రెండో వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. ఇతను ట్రంప్ యూనివర్సిటీ అనే స్థిరాస్తి రంగంలో వ్యాపారాన్ని ఎలా ప్రభావవంతంగా చేయాలన్న విషయాన్ని బోధించే యూనివర్సిటీ యొక్క వ్యవస్థాపకుడు. అంతేకాదు మల్లయుద్ధ యోధుడు కూడా. ఈ రెండు యూనివర్సిటీలు కలిసి 5 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి చేసిన అధ్యయనపు సారాంశాన్ని మరియు ఈ సమస్య నుండి బయటపడే మార్గాన్ని 2006లో వై వీ వాంట్ యూ టు బీ రిచ్ అన్న గ్రంథం ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. అంటే వీళ్ళిద్దరూ ఈ ప్రమాదాన్ని 2001 కంటే ముందే గుర్తించి ఉండాలి. దీన్ని బట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్థిక దీర్ఘదృష్టి కూడా బోధపడుతుంది. అంతేగాక ఇతను ఒక భారత అనుకూలుడు, కమలా హ్యారిస్ ఒక భారత వ్యతిరేకి, జార్జ్ సోరోస్ అనుయాయి. అంతేగాక ఆర్థిక హ్రస్వదృష్టి కూడా ఉంది. దీన్ని బట్టి అమెరికా ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలన్న విషయం అర్థం చేసుకోవాలంటూ మన ఎన్ఆర్ఐలకి ఇప్పుడు మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు.